సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎక్కడ ఏ నిరుద్యోగుల గొడవ జరిగినా అంజిరెడ్డి గారు వాళ్ళ తరపున బీజేపీ పార్టీ తరపున కౌన్సిల్లో ప్రశ్నించకపోయినా వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వకపోయినా పూర్తి బాధ్యత పట్టభద్రులది అంజిరెడ్డి గారిదే ఉంటది. మళ్ళా చెప్తున్నా, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా మందికి తెలుసు. నేను ఏమంటున్నానంటే డబ్బు రాజ్యాన్ని ఏల్తా ఉన్నది. ఇంకా మాలాంటి వాళ్ళు మాట్లాడేం లాభము? డబ్బులకి పట్టభద్రులు కూడా అమ్ముడు పోతా ఉంటే డబ్బులు ఎరవేసి మొత్తం కూడా ఓట్లు కొనేస్తా ఉంటే ఇంకా ఇది రాజ్యాంగ విరుద్ధమా, రాజ్యాంగమా, ఇది ఇంకేమన్నా అనుకోవాలనా? సో బంగారు భవిష్యత్తుకు బీటలేస్తున్నటువంటి నా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, ఫ్యూచర్ లో ఉన్నటువంటి ఇంజనీర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, గవర్నమెంట్ గ్రూప్స్ రాసే ఎగ్జామ్స్ అయితేనేమి, టీచర్లు అయితేనేమి, సో డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే రేపటి రోజున మీ విద్యార్థులకు ఏం చెప్తారు? రేపటి రోజున ఈ ఇంకొంతమంది వాళ్ళని ఎట్లా తయారు చేస్తారు? వాళ్ళందరికీ ఎటువంటి ఇన్స్పిరేషనల్ గా మీరు ఉంటారో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ ఏం జరిగిందో కూడా నేను చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా, డెఫినెట్ గా అంజిరెడ్డి గారు గెలిచినందుకు సంతోషమే. గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. అండ్ ఓడిపోవడం అనేది రేపటి కోసం గెలవడం కోసం తొలిమెట్టు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంజిరెడ్డి గారికి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మా పట్టభద్రులు డబ్బులు తీసుకొని వేసిరా, లేకపోతే ఎట్లేసిరో, మిమ్మల్ని నమ్మేసిరా, మోడీ మొహాన్ని చూసేసిరా, బీజేపీ పువ్వు గుర్తుకు చూసేసిరా అనేది మనం పక్కన పెడదాం కాసేపు. ఎవరికి ఓటేసినా గెలిచింది మీరే. అంజిరెడ్డే కొట్లాడాలి పట్టభద్రుల కోసం, అంజిరెడ్డి గారే కొట్లాడాలి, అంజిరెడ్డి గారే నిలబడాలి, అంజిరెడ్డి గారే తలబడాలి. రేపటి రోజున 46 జీవో 29 జీవో దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా, మా నిరుద్యోగుల మీద పట్టభద్రుల మీద లాఠీ చార్జీలు జరిగినా మీరు ఇమీడియట్ గా మీరు ఏసీలలో కూసోకుండా గ్రౌండ్కి వచ్చి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకునేటువంటి లీడర్, గొప్ప లీడర్ గా ఎదగాలని చెప్పి మీరు కూడా మోసం చేయొద్దు, పట్టభద్రులను మోసం చేయొద్దు అని చెప్పి నేను మరొక్కసారి అంజిరెడ్డి గారికి నేను ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా, తెలియజేస్తా ఉన్నాను. దయచేసి నేను చెప్పిన మాటలల్లో పాజిటివ్ చూడండి, నెగటివ్ చూడకండి.